నాటకాల వల్ల, కావ్యాల వల్ల, వేద శాస్త్ర పురాణాల అన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ ప్రలోభంలో పడకుండా ఉండడం, రెండోది భయపడకుండా ఉండడం. ప్రలోభం, భయం, ఈ రెండింటినీ కనుక మనం జయించగలిగితే జీవితంలో మనని మించినటువంటి జ్ఞాని లేడు. మనకి జ్ఞాన సరస్వతి అనుగ్రహం కలిగినట్టే లెక్క. అటువంటి అనుగ్రహాన్ని మనం సంక్రాంతి పండుగ ద్వారానే ఎలా పొందొచ్చో రుజువు చేసుకుని తర్వాత జ్ఞాన సరస్వతి వైభవంలోకి వెడదాం. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, సరే ముక్కనుమ. 3 పండుగల్లోనూ కూడా కొన్ని రకాల ఆచారాలు మనం పాటిస్తాం. ప్రత్యేకించి ఈ కాలంలో, ఈ 4 రోజుల్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన ఆంధ్రాకి వచ్చి పడిపోతారు. మొత్తం ఎక్కడ విమానాలు వేసుకుని వచ్చేస్తారు. మొత్తం మా ఊళ్ళో సంక్రాంతి అంట, ఇంకెక్కడ ఉండదండి. ఇతర దేశాల్లో ఎలాగూ లేదు, మన దేశంలో కూడా అంత ఉండదు. మన తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ కూడా తెలంగాణ కంటే మన దగ్గరే చాలా ఎక్కువ. హైదరాబాద్ సగం ఖాళీ అయింది, మేము కూడా అందుకే వచ్చాం. ఎవరు లేనప్పుడు మేమెందుకు అక్కడ. కానీ నిన్ననే పేపర్లో వచ్చింది చూడండి, కళ్యాణం కోసం ఒకడు వస్తే కనవేయడం కోసం ఒకడు వస్తాడని. మేము వచ్చే ముందు పేపర్ చూసి ఇచ్చాం. నేను పొద్దున్న పేపర్ చూశాక ఎందుకు పెట్టుకున్నాం ప్రయాణం అనిపించింది మాకు కూడా. ఎందుకని పండుగ వేళ దొంగలకి పండగ అని రాశాడు. పెద్ద వ్యాసం వచ్చింది ఆంధ్రజ్యోతిలో, పండుగ వేళ దొంగలకి పండగ. మొత్తం ఆంధ్ర వాళ్ళందరూ ఇల్లు తాళాలేసి వెళ్ళిపోతారు అంచేత ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళకి ఇప్పుడే మొదలవుతాయి, ఇప్పుడే జరుగుతాయి. అంచేత తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తలు ఎవరు రాశాడు? ఆ జాగ్రత్తలు ఆయన పేపర్లో చెప్పాడుగా, నేను మైకులో చెప్పను. తీసుకుంటే ఆ జాగ్రత్తలు దొంగలు తీసుకుంటారు ఇప్పుడు. కానీ జరుగుతున్నాయా లేదా? మనలో మన ప్రాంతానికి వెళ్ళాలనో, మన ఊరికి వెళ్ళాలనో, మన పండగలో ఉండాలనో మనం అనుకుంటే వాడేమనుకుంటాడు? ఇదేరా అబ్బాయి మంచి అవకాశం అనుకుంటాడు వాడు. ఇదే మంచి అవకాశం. అంచేత లోకం తీరు ఎలా ఉంటుంది అంటే కళ్యాణం కోసం ఒకడు వస్తే కనవేయడం కోసం ఒకడు వస్తాడు. నువ్వేదో పెళ్లి జరిగింది బంధువుల ఇంట్లో చూడడానికి వెళ్ళావు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, అందరినీ బాగున్నావా అక్క నేను చూసి అంతకాలం అయిందో అంటే ఇప్పుడు జేబులో పరిస్థితి చాలా కాలం అయిందని లాగేస్తాడు. అక్కని చూడడం బాగానే ఉంది, తర్వాత లెక్కమైంది. అక్క కనుక తమ్ముడు ఏం చెప్పనరా మీ బావ సంగతి నీకు తెలుసు కదా, కాస్త నన్ను చూసుకోరా అంటే పాపం మీ తమ్ముడు ప్రేమతో ఉండవే బాబు అని పరచెడతాడు. పరసే లేదు, అక్కకేమిస్తాడు. అయిపోయింది అప్పటికే. అంటే ఏమిటి, మనం ఎంత హడావిడిలో ఉన్నా సరే ఈ విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. మన పరసు, మన సామగ్రి అతి ముఖ్యమైనవి. ఇవాళ ఫోను ముఖ్యంగా. ఫోన్ పోయిందంటే డబ్బులు పోవడం కాదు, సమాచారం అంతా పోయినట్టే. ఇవి చాలా ముఖ్యంగా ఉండాలి. వీటి పట్ల జాగ్రత్త. ఎంత హడావిడిలోనే ఉండి వీటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందే. అంచేత ఇంత హడావిడిలోనూ ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైనటువంటి పురోగతిని సాధించాలో మనకి భోగి పండుగ తెలియజేస్తుంది. భోగి పండుగ నాడు తెల్లారకట్ట మనం భోగి మంట వేస్తాం. తెల్లారితే భోగి అనగా గడిచిన రాత్రి 1 గంటకే వేస్తారు. ఆ సమయంలోనే వెయ్యాలి. 4ంటికి 5ంటికి కాదు, 1 గంటకే లేవాలి, 2ంటికైనా లేవాలి కనీసం, అప్పుడే వెయ్యాలి. ఆ మంట కూడా ఎలా వేస్తారు? ఈ నెల రోజులు బట్టి మాసం పట్టడం, నెల పట్టడం అంటారే, నెల మాసం బట్టి గొబ్బెమ్మలు పెడతారు కదా. ఆ గొబ్బెమ్మలని ఎండబెడితే, గోడ మీద చరిస్తే వచ్చిన పిడకలతో దాలి తయారు చేసి, పొయ్యి తయారు చేసి దాని మీద పాయసం వండి చేస్తారు. ఆ పిడకలను ఇక్కడ మంటలో వేస్తారు. ఆ పిడకలతోనే దాలి తయారు చేసి పాయసం వండుతారు. ఈ మొత్తం ప్రక్రియలో మీరు గమనించండి. ఆవు పేడో గేదె పేడో తెచ్చారు, అక్కడ గొబ్బెమ్మలు తయారు చేశారు, పెట్టారు, తర్వాత భోగి మంటల్లో వేశారు, లేదా దాలి తయారు చేశారు, పాయసం తయారు చేశారు. ఎక్కడైనా ఒక్క చిన్న చెత్త రేణు ఉందండి ఇందులో ఎక్కడైనా? ఈ మొత్తం పండగలో చెత్త. ప్లాస్టిక్ వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా మారిపోయచ్చు. ఇక ముందు ప్లాస్టిక్ పిడకలు, ప్లాస్టిక్ భోగి కూడా వచ్చినా సరిపోక మన బతుకులకు అవే వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక దంపతుల్లో కూడా ప్లాస్టిక్ మొగుడు, ప్లాస్టిక్ పెళ్ళం, ప్లాస్టిక్ పిల్లలా ఉంటారు. ఇప్పటికే చాలామంది పెదవుల మీద సహజమైన నవ్వులు చూడాలి, ప్లాస్టిక్ నవ్వులు. ఎందుకంటే నవ్వడం ఈయనకి ఇష్టం లేదు, నవ్వకపోతే బాగుండదు, అందుకని నవ్వుతాడు. అది ప్లాస్టిక్ నవ్వు అంటారు దాన్ని. ఈ కృత్రిమత్వం ప్రవేశించి ఇంకా మేధాశక్తి కూడా కృత్రిమం కాబోతోంది. ఇక ముందు నేను అలా కూర్చొని మాట్లాడవలసిన అవసరమే లేదు. ఒకవేళ నేను మాట్లాడినా కూడా నా బొమ్మ ఉండదు, వాడి బొమ్మ ఉంటుంది. నా మాటలనే మాట్లాడతాడు. నా మాటలు వాడే పెడకొచ్చిందే టిక్ టాక్. నా మాటలు ఇంకోళ్ళు మాట్లాడుతూ చూసా, నేను మాట్లాడుతుంటే వాళ్ళ మొహం చూపిస్తారు, వాళ్ళు యాక్షన్ చేస్తారు, వాళ్ళే చెప్పినట్టుగా అనిపిస్తుంది మీకు. అంటే సహజత్వం పోయి కృత్రిమత్వం ప్రవేశిస్తుంది సహజంగా. ఈ కృత్రిమత్వం పోయి మళ్ళీ సహజత్వం ప్రవేశించడమే భోగి. పైగా భోగి అన్నదానికి అర్థం ఏమిటంటే, భోగము అంటే పడగ,
భోగి అంటే పాము, అది పండగ ఏమిటండి? భోగి అంటే పాము, ఆదిశేషుడు. రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి అని ఉంటుంది. భోగి అంటే ఆదిశేషుడు. కరావలంబ స్తోత్రంలో ఉంటుంది, శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగిమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని శంకరాచార్య చెబుతారు. భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి అంటారు. ఆదిశేషుని యొక్క పడగలు నీ తేజస్సుని ప్రసరింపజేస్తున్నాయి ఈ లోకమంతా అంటాడు. భోగి అంటే పడగ, భోగి అంటే పాము, భోగము అంటే పడగ. మరి భోగి పండగ ఎలా అయిందండి? భోగి అంటే ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడండి? ఆయన భోగభాగ్యాల్లో తేలుతున్నాడంటే ఆయన బావు పడగల మధ్యలో ఉన్నాడనా? అంటే మనకి మన భాష సంస్కృతం దేవభాష అంటారు. ఇందుకనే ఆ భాష గుర్తు చేస్తోంది. భోగాల్లో ఉన్న వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోండి, పాము పడగల కింద ఉన్నట్టు లెక్క. ఎప్పుడు ఈ భోగాలు మనని కాటేస్తాయో తెలియదు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకని భోగము భోగి. ఏ భోగం మనం అనుభవిస్తున్నా సరే ఇది ఏమన్నా హాని చేస్తుందా, ఇది ఏమన్నా హాని చేస్తుందా అని ఆలోచించాలి. నాకున్న భోగాలు ఎవరికి లేవు, నాకేమిటో మొదటి నుంచి అన్నీ భోగాలే, మా పిల్లలకు కూడా అన్నీ భోగాలే, నాకు 2 లక్షల జీతం, మా పెద్ద అబ్బాయికి 3 లక్షల జీతం, చిన్న అబ్బాయికి 6 లక్షల జీతం, ఈ మొత్తం లక్షలన్నిటికీ సరిపడగా రోగం పెట్టేస్తాడు దేవుడు. ఎప్పుడో మొత్తం ఎగిరిపోతాయి. ఎందుకంటే ఈ భోగాల్లో ఒళ్ళు మరిచిపోయి ప్రవర్తిస్తాం మనం. అంచేత భోగం ఎప్పుడు ఐశ్వర్యం. భోగం ఎలాంటిది అంటే పాము పడగ లాంటిది. భోగం భాగ్యంబుల్ భుజంగంబులో అని సాగరఘోష కావ్యంలో రాశాను నేను. భాగ్యంబుల్ భుజంగంబులు. భాగ్యం ఎప్పుడైనా సరే పామే. అది ఉంది అంటే గర్వించడానికి కాదు, జాగ్రత్త పడడానికి. ఎందుకంటే ఐశ్వర్యం ఉన్నవాడి మీదే ఉంటుంది అందరి దృష్టి. ఇప్పుడు దొంగల గురించి చెప్పుకున్నా, మన దొంగ దృష్టి ఎవరి మీద ఉంటుందండి? ఐశ్వర్యం ఉన్నవాళ్ళ మీదే ఉంటుంది. పురుగుడిసి దగ్గర వాడు వెళ్ళమన్నా వెళ్ళడం ఏం దొరుకుతుంది అక్కడ? అంచేది పైగా మనం ఏం చేస్తాం, ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలని చూస్తాం. ఒకడు పూరుగుడిసులో ఉన్నవాడి దగ్గర రత్నాభరణాలు ఉన్నా ఇబ్బంది లేదండి, పై ఆకారాన్ని చూసి ఉన్నాయని ఎవరో అనుకోరు, దాని జోలికి వెళ్ళారు, వాడు సుఖంగా ఉంటాడు. మనం ఏం చేస్తాం, ఉన్నది ఇంత, ప్రదర్శించేది ఇంత. ఇళ్ళన్నీ బ్యాంకులో ఉన్నదో కట్టిన ఇళ్ళే, కానీ ఇల్లు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ కన్నవేయడం ఖాయం. నువ్వు బ్యాంకులోనే కట్టావని వాడికి ఏం తెలియదు, అక్కడ కట్టేస్తాడు. అదే మనకి డబ్బు ఉండే వరకు ఆగి మన డబ్బుతోనే మనం ఇల్లు కట్టుకుంటే ఏదో పెంకుటిల్లో సామాన్యమైన డాబాజా వేసుకుంటే మన జోలికి రాడు. ఏముంటుంది ఇందులో, బయటికి కనపడుతూనే ఉండంటాడు. బయటికి కనపడుతూనే ఉండే ఏముంది అనుకుంటాడు. మృత్యకటిగా ఉన్న నాటకం ఉంటుంది సంస్కృతం, అందులో చారుదత్తుడు అని ఉంటాడు. ఆయన ఒకప్పుడు బాగా ధనవంతుడు, తర్వాత పేదవాడు అయ్యాడు. దాన ధర్మాలు చేయడం సరే రకరకాల కారణాల వల్ల పేదవాడు అయ్యాడు. దానికేముంది, పేదవాడు ధనవంతుడైతే ఆశ్చర్యపోవాలి, కానీ ధనవంతుడు పేదవాడైతే ఆశ్చర్యపోవక్కల, జరుగుతుంది అది. దానికి అనేక కారణాలు పడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మేడ అలాగే ఉంది, ఇంకా ఎక్కడ తాకట్టు పెట్టలా. ఆ మేడలో దొంగతనం చేశాడు శరివిలకుడు అని ఒక ఆయన. లోపలికి వెళ్ళాక అనుకున్నట్టు, అయ్యయ్యో తెలివితేటలు లేనివాడిని, ఎందుకంటే దొంగతనం ఆయన వృత్తి కాదు, ఆయన వాడు బ్రాహ్మణ అబ్బాయి. బ్రాహ్మణ అబ్బాయికి దొంగతనం పని ఏమిటండి? ఏదో వేదమో శాస్త్రమో పురాణమో చదువుకోవడం మానేసి ఈ దొంగతనాలు ఎందుకు వస్తాయి? వాడు అమ్మాయిని ప్రేమించాడు, అక్కడే వస్తాయి ఇవన్నీ. ఈ బ్రాహ్మణ అబ్బాయి తిన్నగా ఉండక ఓ దాసి దాన్ని ప్రేమించాడు. ఈ జమీందారుల ఇంట్లో దాసి దాన్ని ప్రేమించాడు. అది పాపం మంచి అమ్మాయే, నిజంగానే వీడిని ప్రేమించేది మాయేం లేదు. కానీ అదేం చెప్పిందంటే, నేను ఒకళ్ళ దగ్గర దాసిగా ఉన్నాను, వసంతసేన అనే ఆవిడ దగ్గర. ఆ దాస్యం నుంచి విముక్తురాలైతే కానీ నీకు భార్యను కాలేను కదా, ఆవిడకి ఆ డబ్బు ఇచ్చి నన్ను విడిపించుకో అంది. ఆవిడ పద్ధతి ఆవిడ చెప్పింది. అంత డబ్బు కావాలంటే దొంగతనం చేయాలి, ఎందుకని ప్రేమలో పడ్డవాడు దొంగతనానికి వెళ్ళాడండి. ఎవరింటికి వెళ్ళాడు? వీడు కర్మగాలి ఏదో ఎలక్ట్రిక్ స్తంభం పెట్టాడు, ఎల్లకెలా పడి చచ్చాడని. ఎరగనోడు, మనకి జిల్లాలో సామెత ఉంటుంది, ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కితే ఎల్లకెలా పడి చచ్చాడు. రావడం మరి దాన్ని తెలుసుకోవాలి, దాని చేతులకు ఏం పెట్టుకోవాలి, కాళ్ళకి ఏం పెట్టుకోవాలి, చూసుకుని ఎక్కాలి. కానీ ఎక్కిస్తే అలాగ తాడి చెట్టు ఎక్కినట్టు. అలాగే వీడు చేయకి దొంగతనం చేస్తే లోపలికి వెళ్ళాక గోడంతా తవ్వాక లోపలికి వెళ్ళాక అన్ని గదులు చూస్తే ఏమీ లేదు. ఇదేమిటి ఇంత భవనం ఏమీ లేదు అని వాడికి అప్పుడు అర్థమైంది, వీడు ఎవడో బతికి చెడ్డవాడు అన్నమాట. ఇంకా ఇల్లు తాకట్టు పెట్టకుండా అట్టి పెట్టాడు, కానీ ఏమీ లేదే అనుకున్నాడు. అంటే చూడండి, లోపల ఏమీ లేకపోయినా పైకి ఆర్భాటం ఉండడం వల్ల వాడికి దొంగతనం చేయాలని అనిపించిందా లేదా? అలాగే మనం గ్రహించాలి, లోపల ఏమున్నా సరే పైకి ఇళ్ళు కనుక మహావైభవంగా కనపడకుండా మామూలుగా ఓ చిన్న 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మనం సర్దేసుకుని ఉండగలిగితే రత్నాభరణాలు ఉన్నాయనే ఆలోచన కూడా ఎవరికీ రాదు, గొడవ లేదు. మనం కావలసినప్పుడు మనం పెట్టుకుంటాం. ఈ ప్రదర్శన వల్లే వస్తుంది. మనకు కావలసింది, జీవితంలో పొందవలసింది దర్శనం, ప్రదర్శనం కాదు. గుర్తుపెట్టుకోవాలి, 2 మాటల మధ్య చాలా తేడా ఉంది. మనం పొందవలసింది దర్శనం, ప్రదర్శనం కాదు. దైవ దర్శనం పొందాలి, ఆత్మదర్శనం పొందాలి, ప్రదర్శన కాదు.
అంటే వైరాగ్యం కూడా కలగాలి. ఆ వైరాగ్యాన్నే భోగి పండగ మనకి తెలియజేస్తుంది. అందుకే భోగి నాడు మంటలు వేస్తాం పొద్దున్నే. ఇప్పుడంటే ఏవో పిడకలు వేస్తున్నారు, అవి వేస్తున్నారు. ఇంకా నేను కొన్ని చోట్ల చూడలేదు. ఇంకా ఇప్పుడు పూర్వం ఏం చేసేవారు తెలుసా? పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు, ఇంట్లో పాత సామాను మొత్తం భోగి మంటల్లో బారేసేవారు. ఎందుకండి? ముందు అసలు భోగి మంటల వల్ల భౌతిక ప్రయోజనం ఏమిటంటే, ఈ చలికాలం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, చలికాలం ఇంకా వెళ్ళిపోతుందండి. మాకు ఈవేళ ఇక్కడికి రాగానే వెళ్ళిపోయినట్టే అనిపించింది. హైదరాబాద్లో ఉన్న చలి ఇక్కడ లేనే లేదు. చలికాలం వెళ్ళిపోతుంది. సంక్రాంతికి సంకల్లో చేతులు ఎట్టుకుంటా అంట సామెత, శివరాత్రికి శివశివ అని వెళ్ళిపోతుంది. రథసప్తమి నాడు సరిగ్గా వేసవకాలం మొదలైపోతుంది లెక్క చెప్పారు. చలికాలం ఎప్పుడు వస్తుంది అంటే, చలి ప్రవేశించున ఆగుల చవితి నాడు మెరజు వేసవి రథసప్తమి దినమున అని కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు. చలికాలం ఎప్పుడు వస్తుందో తేదీ చెప్పారు లెక్క. డిసెంబర్ 14, జనవరి 11 అన్నట్టుగా తేదీ చెప్పాడు ఆయన లెక్క శ్రీనాథుడు. చలి ప్రవేశించు నాగుల చవితి నాడు, దీపావళి వెళ్ళాక చవితి వస్తే నాగుల చవితి అంటాం కదా, ఆ రోజున ప్రవేశిస్తుంది చవితి. కార్తీక శుద్ధ చవితి. కార్తీకం, మార్గశిరం, పుష్యం ఊపేస్తుంది. మళ్ళీ మాఘశుద్ధ సప్తమి వస్తుంది, రథసప్తమి. రథసప్తమి నాడు సరిగ్గా మెరజు వేసవి రథసప్తమి దినమున, రథసప్తమి నాడు వేసవకాలం ప్రవేశిస్తుంది. తేదీల ప్రకారమే చెప్పారు పూర్వం వాళ్ళు కూడా, ఏం తేడా చేయలే. అంచేత ఈ చలి వెళ్ళిపోయే రోజుల్లోనండి తెల్లారకట్ట లేచి కాస్త భోగిమంటల దగ్గర కూర్చుంటే భౌతికంగా ముందు ఆరోగ్యానికి ఈ చలి తగ్గి వేడిగా ఉంటుంది. ఆరోగ్యానికి ముందు తెల్లారకట్ట లేవడం చాలా మంచిది, బాగుంటుంది. మానసికమైన అనుభూతి, ఆ వెచ్చని మంట, అది మళ్ళీ ఇల్లు గారిపోయేంత మంట కాదు కదా, వెచ్చని మంట. చుట్టూ నలుగురు కూర్చుంటారు భోగి మంటల దగ్గర. ఎప్పుడు ఒక్కడు కూర్చోడు. ముఖ్యంగా ప్రేమలో విఫలమైన వాడు, సంసారంలో విఫలమైన వాడు భోగి మంటల దగ్గర కూర్చోడు. ఇంట్లో కూర్చుని ఎడుతూ ఉంటాడు, లేకపోతే సముద్ర తీరంలో కూర్చుంటాడు. భోగి మంటల దగ్గర కూర్చునే వాళ్ళందరూ ఆనందంగా ఉన్న వాళ్ళే కూర్చుంటారు. ఏడు మొహాలు వాళ్ళు అక్కడ కూర్చోరు. ఎవడైనా కూర్చుంటే పంపేస్తారు అక్కడే. పండగ నీ మొహం ఏంటి ఇక్కడ? సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళిపోతూ ఉంటారని సరదాగా మాట్లాడుకుంటారు. ఇది మానసికమైన అనుభూతి. చలిపోవడం అనేది భౌతికమైన అనుభూతి, ఆనందం కలగడం అనేది మానసికమైన అనుభూతి. ఇక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ఏమిటో తెలుసా? హిందువుల పండుగల్లో ఉండే ఆంతర్యమమ్మ. గ్రహిద్దాం. పాత సామాన్లన్నీ అందులో పడేయాలి. ఎందుకంటే అది వదిలించుకోవాలి. మా ముత్తాతగారి కాలం నాటి కుర్చీ నువ్వే ఉండవెక్కడ, మీ ముత్తాతలేడు, నీకు కుర్చీ దేనికి పని లేక అవతల బారేయక. 4 కోళ్ళు ఉండవు, ఒక్కో కుర్చీకి 3 కోళ్ళే ఉంటాయి. అయినా దాన్ని పట్టుకు వదలడు. ఇంకా దాని కింద ఒక చెక్క మొక్క ఏదో పెడతాడు కొత్తగా, దానికి ఒక తాడు కడతాడు. ఎందుకంత భ్రమ? ఎందుకంటే కట్టెలు, పాతబడినటువంటి కొయ్య సామాన్ అంటే కట్టె కదా. ఆ కట్టెను వదలలేని వాడు ఈ కట్టెను ఎలా వదులుతాడంటే రేపొద్దున్న వీడి ప్రాణం పోతుంది కదా. ఇది కూడా కట్టే కదా, దీన్ని కట్టెల్లో పెట్టి కాలుస్తారు కదా. మరి ఆ కట్టెల్లో కట్టెగా మారిపోవడానికి సిద్ధపడాలంటే కట్టె వదలాలి కదా. పైగా ఈ భోగి మంటల్లో ఈ సమితులు వేయడం, ఈ పాత సామాను వేయడం, అసలు ఆ మంటల్లో కట్టెలు వేసి కాల్చడం వెనకాల ఒక వైదికమైనటువంటి ఆంతర్యం ఉందండి. ఈ మధ్య నేను ఒక గ్రంథం చదువుతుంటే తెలిసి ఏమి భారతీయ సంస్కృతులు అనుకున్నాను నేను. సన్యాసాశ్రమ స్వీకారం చేసేటప్పుడు యజ్ఞం చేయిస్తారు, హోమం చేయిస్తారు. మన గృహస్థాశ్రమం అయ్యాక సన్యాసాశ్రమం స్వీకరించినా సరే, లేకపోతే కొంతమంది పీఠాధిపతులు బ్రహ్మచారిగా ఉండగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తారుగా, గృహస్థంలోకి చేరరు. ఏదైనా సరే హోమం చేయిస్తారు. ఆ హోమం చేయించినప్పుడు అందులో సమిధలు వేయించి మంత్రాలు చదివిస్తారు. ఆ సమిధలు వేయిస్తూ చదివే మంత్రాలు ఎలా ఉంటాయంటే, నాలో ఉండే కామం, క్రోధం, లోభం, మోహం పోవాలి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు పోవాలి, పృథివ్య తేజో వాయురాకాశాలు పోవాలి, నేను ఆత్మస్వరూపంగా మేలాలి. శబ్దస్పర్శ రూపరస గంధా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ పృథివ్య తేజో వాయురాకాశా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ చక్షుశ్రోత్ర జిహ్వా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ జీవాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ పరమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ. ఈ మంత్రాలు చదువుతారు. మంటల్లో కట్టెలు వేస్తూ ఈ మంత్రాలు చదువుతారండి. పూర్ణాహుతి సమయంలో కూడా యజ్ఞం చేసేటప్పుడు ఈ మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు చదవడం గొప్ప, వినడం గొప్ప అనడం కాదు, దాని అర్థం తెలుసుకోవడం ఇంకా గొప్ప. అది తెలిసినప్పుడు దేనికి ఇవ్వని చదవడం వినడం ఊరికే. ముందు చదవడం వినడం గొప్ప అన్నారు, ఎందుకంటే తర్వాత తెలుసుకుంటావని, అక్కడితో వదిలేస్తావరా.
ఏం చెబుతున్నారు అందులో? నాలో ఉండే శబ్ద స్పర్శ రూపరస గంధాల మీద వ్యామోహం ఉంది, నాకు ఆ శబ్దం అంటే ఇష్టం, ఆ శబ్దం వినకపోతే నేను ఉండలేను అని రెండు చెవుల్లోనూ కాడలు గొట్టాలు పెట్టుకుని నిరంతరం పనికిమాలిన సంగీతం వింటూ ఉంటారు, చెవులు పాడైపోయేలాగా. వాడికి ఆ వ్యామోహం నశించకపోతే చెవులు పాడవుతే జీవితం కూడా పాడవచ్చు. స్పర్శ మీద వ్యామోహం, ఆ స్పర్శ ఆ టచ్ అని, ఆ టచ్ కోసం చచ్చిపోతూ ఉంటాడు వీడు. అది టచ్, వీడు చచ్చిను. ఈ టచ్ కోసం చచ్చిపోవడం కూడా పోవాలి. ఆ టచ్చే నాశనం చేసేస్తుంది జీవితం అంతా. బానిసైపోతాం మనం ఖచ్చితంగా. ఆడదాని కోసం మగాడు వ్యామోహపడినా, మగాడు కోసం ఆడది వ్యామోహపడినా జీవితం నాశనమైనట్టే. సంసారం అంటే వ్యామోహం కాదు, వ్యవహారం మాత్రమే. ఇట్స్ ఒక ఎఫ్ఐఆర్, ఒక వ్యవహారం. వదిలే ఆ విషయాన్ని. మన బాధ్యతతో మనం చేస్తాం. వ్యామోహం సమస్య లేదు, బానిస అయ్యే ప్రశ్న లేదు. బానిస అయితే భగవంతుడికి అవుతాం. భార్యకి ఎందుకు అవ్వాలి, భర్తకి ఎందుకు అవ్వాలి, పిల్లలకి ఎందుకు అవ్వాలి, ఎవరికైనా ఎందుకు అవ్వాలి? జ్ఞాన సరస్వతికి బానిస అవుతామండి, సంసారానికి బానిస కాకూడదు ఎవడో కూడా. ఈ వ్యామోహాలు పనికిరావు. ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే. తేడా వస్తే పటాపట్ అంతే. అలా ఉంటేనే జ్ఞానిగా ఉంటాం ఖచ్చితంగా. అంటే మనసులో దృఢంగా ఉండాలి. అదే భోగి మంటలు. మనలో ఉండే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, ప్రలోభాన్ని, వ్యామోహాన్ని దేన్ని మంటల్లో దగ్ధం చేయలేనప్పుడు ఊరికే చలిగాచుకుంటే ఉపయోగం ఏమిటి ఇక్కడ? అందుకని సన్యాసాశ్రమం స్వీకారం చేసే వాళ్ళ చేత ఈ సమిధలు అందులో వేయించి ఈ మంత్రాలు చెప్పిస్తారు. అంటే సన్యాసి అంటే ఎలా ఉండాలి? ఎటువంటి కోరిక ఉండకూడదు, ఎవ్వరి మీద కోపపడకూడదు, దేనికి ప్రలోభపడకూడదు, వ్యామోహం పనికిరాదు, మదం గర్వం పనికిరాదు, మాత్సర్యం అసలే పనికిరాదు. ఇవాళ సన్యాస రంగంలో కూడా అసూయలు ప్రవేశించే. ఇక నేను వివరించక్కల్లా మీకే తెలుసు. వారికి సన్మానం చేస్తే వీరికి కోపం, వీరికి సన్మానం చేస్తే వారికి కోపం. వారో నాయకుడిని పట్టుకుంటే వీరో నాయకుడిని పట్టుకుంటారు. అంతా కలిసి తినేస్తారు దేశాన్ని. అందరూ సన్యాసులే. ఎందుకని? ఆశ్రమ స్వీకారం అయింది, యజ్ఞమైంది, సమిధులైనాయి, మంత్రాలు అయినాయి. దాన్ని మనం పాటించలేదు, వదిలేసాం అంతే. అక్కడ పెద్ద హడావుడు చేసామా లేదా సన్యాసాశ్రమ స్వీకారానికి? అందరూ వచ్చారా లేదా? టీవీల్లో వచ్చిందా లేదా? అసలు ఆ ధర్మం మనం పాటించామా లేదా అంటే అవన్నీ ఎవడో చూడొచ్చాడండి. అవన్నీ చూస్తేనే సన్యాసం, అవన్నీ చూస్తేనే గృహస్థాశ్రమం, అవన్నీ చూస్తేనే బ్రహ్మచర్యాశ్రమం, అవన్నీ చూస్తేనే ఒక మనిషి. ఏది చూడకుండా, ఏది పట్టించుకోకుండా మన ప్రచారాలు, ప్రదర్శనలే ప్రధానంగా భావిస్తున్నాం. కాబట్టి జీవితం ఎప్పటికీ ఎంత గొప్ప జ్ఞానుల జీవితాలైనా మీరు చూసుకోండి, దుఃఖం వస్తే కుంగిపోతున్నారు, రోగాలు వచ్చేస్తున్నాయి, గుండెపోట్లు వచ్చేస్తున్నాయి, ప్రతి దానికి కంగారు పడిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. దేనికి కూడా ఒత్తిడి తట్టుకోలేక అమెరికా వెళ్ళి చికిత్సలు చేయించుకుంటారు. ఒత్తిడి తట్టుకోవడానికి అమెరికా వెళ్ళాలా? ప్రవచన రంగంలో కూర్చోమనమ్మా, వినమను, గంటలో ఒత్తిడి పోయేలా నేను చేస్తా, నా మీద నాకు నమ్మకం ఉంది, నన్ను ఆశీర్వదించిన సరస్వతి మీద నాకు నమ్మకం ఉంది. గంటలో ఒత్తిడి పోతుంది. ఒత్తిడికి చికిత్స ఏమిటండి? అర్థం లేని మాట. ఒత్తిడికి ఒక చికిత్స ఉంటుందా? ఒత్తిడి ఎందుకు వచ్చిందో గమనిస్తే వెంటనే పోతుంది. ఒక గ్లాసు ఇలా పట్టుకుని మనం నిలబడినాం అనుకోండి, ఒత్తిడి ఏమి ఉండదు. ఆ గ్లాసు పట్టుకుని మనం నిలబడ్డాక ఒక ఆయన చెప్తాడు మనకి, నేను వచ్చే వరకు పట్టుకో అంటాడు. ఏం ఒత్తిడి ఉండదు, పర్వాలేదు, వస్తాడు కదా, పట్టుకుంటాం. కానీ ఒక అరగంట అయినా ఆయన రాయలేదు అనుకోండి, కొంచెం ఒత్తిడి మొదలవుతుంది. ఏడు వస్తానట, రాలేదు, ఆ కాసేపట్లో వస్తాడులే, పట్టుకుంటాం. గంటకు వచ్చాడు అనుకోండి, పర్వాలేదు, అంత కొద్దిగా ఉంటుంది మనసు. ఆలస్యమైంది, ఎంతసేపు పట్టు కూర్చోవాలి ఇలాగా, ఏదో పని ఉందిరా, పట్టుకొచ్చుగా చెప్పానుగా అంటాడు. పర్లే, ఫోన్లే, అలా కూడా మంచిదే, లేదు వ్యాయామం అంటాడు. కానీ ఈ చిన్నపిల్లాడికి గంట సేపు నువ్వు ఆ గ్లాసును అలాగే పట్టుకుని ఉండాలి, అందులోంచి చుక్క నీరు కూడా వదలకూడదని ముందే చెబితే 100 కేజీలు ఒత్తిడి ఉంటుందమ్మ వాడి మీద. అది ఒత్తిడి. ఒత్తిడి ఉండడానికి లేకపోవడానికి తేడా. అది ముందు చెప్పకూడదు ఆ విషయం. పిల్లలకి మొత్తం 3వ తరగతిలో చేరగానే ఇంతంతలా పుస్తకాలు కొనేసి ఎన్ని బుక్స్ చదవాలో నువ్వు చూసుకో, మరి 1 మినిట్ కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు, వాడు చచ్చిపోతాడు ఈ బరువుతోటి. ఇదే ఒత్తిడి. పెద్ద పెద్ద లావు పుస్తకాలన్నీ కొనేసి ఇంట్లో తరగడాలు పరుపులు కూడా అంత లావు ఉండవు. పోలీసు వాడి దగ్గర పెట్టేసి సో మెనీ బుక్స్ యూ హ్యావ్ టు రీడ్, లాట్ ఆఫ్ బుక్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడేసి వాడు చంపేస్తున్నారు పట్టుమని. ఇక్కడ అంత ఒత్తిడి పెంచకూడదు పిల్లల మీద. అదే సరస్వతి లేకపోవడం, సరస్వతి ఉన్న జ్ఞానం లేకపోవడం అంటే అది. అంత ఒత్తిడి పెంచకూడదు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చాలామంది, నా వయసు వాళ్ళని మీరు గమనించండి, మాకు 5వ తరగతి వరకు పలకే, పుస్తకం లేదు. మహా అయితే 1వ తరగతి పుస్తకం, తెలుగు పుస్తకం అంతే. 1-2 పుస్తకాలు ఉండేవి, మిగిలింది పలకే. ఆ పలక పగిలిపోతే వేరే పలక కొనమంటే మా నాన్నగారు మహానుభావులు, ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి, చదువు మానేయమన్నారు.
పలక వేరే పలక కొనవయ్యా బ్రాహ్మణ, నీ చదువుకు మళ్ళీ పలకోటి మానే అన్నాడు ఆయన. ఇవాళ ఎల్కేజీ వాడికి పుస్తకాల ఖర్చు 50,000 అవుతుంది, జీతం 1,00,000 అవుతుంది ఫీజు కట్టేసరికి. ఇక వీడికి బొడ్డు దగ్గర బెల్ట్, మెడ దగ్గర టై వేసేసరికి ఇంకో 1,00,000 అవుతుంది. మరి ఒత్తిడి పెరగదండి తల్లిదండ్రుల మీద. ఒత్తిడి, ఇంత ఖర్చు పెట్టాం. ఎవరు పెట్టమన్నారు? ఎందుకమ్మా పిల్లల మీద అంత ఖర్చు? పక్క ప్రభుత్వ పాఠశాలలు, ఇక్కడ మీ సన్నిధానంలో ఉంది వివేకానంద విద్యానికేతన్, ఇక్కడ మీ సన్నిధానంలో, ఇక్కడ మనకి చేర్పించాలని అనిపించి, ఇక్కడ మా ప్రవచనం ఉంటే వస్తారు మీరు, అక్కడ సరస్వతి హోమం చేయిస్తే వస్తారు. ఇక్కడ పిల్లల్ని చేర్పించడం మాత్రం ర్యాంక్ వస్తాయండి, అమెరికా పెడతారా అండి, ఆస్ట్రేలియా పెడతారండి, మొత్తం మీద ఎవడో ఇక్కడ జిన్నూరులో ఉండకూడదు, అంతా పారిపోవాలి, చైనా వెళ్ళిపోవాలి, వుహాన్లో ఉండాలి. అదేమిటి, కరోనా రాగానే మాత్రం దేశభక్తి వచ్చేసింది, అందరికి పరిగెత్తుకొచ్చారు ఇక్కడికి. బా, ఎంత ఆశ్చర్యపోయాను టీవీలో చూసి. ఐ వాంట్ టు డై ఇన్ మై ఓన్ ఇండియా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ ఇండియా ఏమైందయ్యా? సూటిగా అడుగుతున్నాను నేను. నువ్వు చదువు కోసం వెళ్ళినా, ఉద్యోగం వెళ్ళినా, దేనికోసమైనా వెళ్ళావు కదా, అప్పుడు నీ ఇండియా ఏమైంది? మనస్వార్థం. పిల్లాడి చదువు ఇక్కడ బాగుండదు కాబట్టి వాడు చైనా వెళ్ళిపోవాలి, అక్కడ రోగం వస్తే ఇక్కడికి వచ్చేయాలి, ఆ రోగం ఇక్కడ అంటించేయాలి. ఉంటే ఉన్నావు, పోతే పోయావు, చైనాలోనే ఉండరా, అమెరికాలోనే ఉండరా అని ఎవరన్నా తండ్రి అని ఉంటే ఆ తండ్రికి తల్లికి నమస్కారం చేస్తున్నా. వారు దేశభక్తులు. వచ్చే నాన్న ఆ దేశం ఏమైతే నాకేం వచ్చాయి. అలాగే వెళ్ళేటప్పుడు పో నాన్న ఈ దేశం ఏమైతే నీకే పో. ఈ దేశం ఏమైనా మనకు సందర్భం లేదు, వెళ్ళిపోతాం. ఆ దేశం ఏమైనా మనకు సందర్భం లేదు, వచ్చేస్తాం. అంటే ఎక్కడా దేశభక్తి లేదు. ఇంతకంటే సన్నాసులు ఉంటారా? ఆ దేశానికి కష్టం వస్తే అక్కడ ఉండం, ఈ దేశానికి కష్టం వస్తే ఇక్కడ ఉండం. మొత్తం మీద మనస్వార్థం మనకు కావాలి. గుండె బగిలితే ఇలా ఉంటుంది ప్రవచనం, ఇది ఇలా ఉంటుంది. అయినా నాకు గుండెపోటు రాదు, ఎందుకంటే ఇదంతా రసావేశం. అమ్మవారి కోసం చేస్తున్నాం, జ్ఞానం కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం, నా కోసం నేను చేయడంలా. ఇది జ్ఞానం అంటే. ఇది ఇలా ఆలోచించండి దయచేసి. మన గోదావరి జిల్లాల నుంచే అమెరికాలు, ఆస్ట్రేలియాలు పెడుతున్న వాళ్ళు ఎక్కువమ్మా. మీ అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. ఏ చదువైనా ఇక్కడే సాధించాలి, ఏ ఉద్యోగమైనా ఇక్కడే చేయాలి. కనీసం మీ మనవాళ్ళకైనా అలా చెప్పండి. నా ప్రవచనాన్ని సార్థకం చేయండి దయచేసి. కొడుకులను కోల్పోయాం, మనవాళ్ళనైనా రక్షించుకుందాం, మనవరాళ్ళనైనా రక్షించుకుందాం. వాడు ఏం చేసి ఆర్ఎంపీ డాక్టర్గా బతికినా మంచిదేనమ్మా. ఇక్కడ వైద్యం చేయాలి, అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, నా దేశంలో పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి. జిన్నూరు పక్కన ఇంకా పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి. మీ మనవడు, మీ మనవరాలు ఆస్ట్రేలియా పారిపోవడం కాదు. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ₹1 కోటి పెట్టి ఇల్లుకెట్టాడు. బోడుగోపాలు చెప్పగా ఈయన గొప్ప ఇంకోటి వింటాడు, ఆయన మొదలు పెడతాడు అక్కడ. మా వాళ్ళు మా దగ్గర ఉన్నారండి, ఇక్కడే చేస్తున్నారండి అంటే ఆ తల్లిదండ్రులకు నమస్కారం. నేను సగర్వంగా చెప్తున్నా, నా కొడుకులు ఇద్దరు ఈ దేశంలోనే ఉన్నారు, ప్రాణం పోయే వరకు ఈ దేశంలోనే ఉంటారు. అలా చేసే నేను చెప్తాను. అసలు విదేశీ వెళ్ళి అవకాశాలు సంపాదించే విద్య నేను నేర్పించలేదు, వాళ్ళకి అవసరం లేదు, ఇక్కడే ఉండండి అని చెప్పాను. ఇద్దరూ బాగానే ఉన్నారు. మీకు కరోనా నామ సంవత్సరం, మాకు కళ్యాణ నామ సంవత్సరం. 2020లో ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసాం, సుఖంగా ఉన్నారు. బాగానే ఉందండి, ఏం లోపమేం లేదండి. సంతృప్తిలో ఉంటుంది, సంతృష్టి పడ్డంలో ఉంటుంది. నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని చెప్పుకోవడం కంటే అమలాపురంలో పేదలకు వైద్యం చేస్తున్నాడని చెప్పుకోవడం నా గర్వం అమ్మా. నాకు గర్వం అది. ఆ దృష్టి మనం పెంచుకోవాలి. త్యాగం అంటే అది భోగి మంటల ద్వారా నేర్పారు. పాత సామాను వదలలేని వాడివి పాత బంధాలు ఎలా వదులుతావయ్యా? వదిలించుకో. ఆ కుర్చీ అవతల బారయ్య, సోఫా అవతల బారయ్య, దానం ఇచ్చే, లేదా మంటల్లో పాడే, తీసేయి. దాన్ని పట్టుకుని వేలాడక. పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గి కాగా. పగలు రాత్రి తేడా లేకుండా బాధించేటువంటి చలిజబ్బు ఉంది, అది భోగి మంటల్లో పోతుంది. దాంతోపాటు ఇంత త్యాగాన్ని, సందేశాన్ని ఇస్తుంది మనకి. ఇంటింటి వైభోగమే ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. వచ్చే సంక్రాంతి తెలుగింటి వాకుండ్లు తేరులగు చూవిచ్చి. వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవంబు తెచ్చి. తెలుగింటి వాకిళ్ళు తేరులగు చూవిచ్చే. గొబ్బెమ్మలను తొక్కజొచ్చే గంగిరెద్దులు
గొబ్బెమ్మలను తొక్కజొచ్చే గంగిరెద్దులు అయిననేమనరు అది ఏ ముద్దో ఏమో. భోగి మంటల వల్ల చలిపోవడంతో పాటుగా మనలో ఉండే కామం, క్రోధం, కాంక్షలు, తాపత్రయాలు, భవిష్యత్తు కోసం పోగేసుకోవడాలు, ఈ పోగేసుకోవడాలన్నీ పోవాలి. ఆ పోగులన్నీ మంటల్లో పడాలి. మనం ఎన్ని పోగేసుకున్నా ఈ శరీరం అనే చిన్న పోగు కూడా ఇక్కడ ఉండదని, ఇది పోవలసిందే ఇక్కడికి. అటువంటిప్పుడు వైరాగ్యం కోసం అభ్యాసం